నమస్కారం. మీరు చూస్తున్నది ముందడుగు 9 న్యూస్. విశాఖ కళాభారతి ఆడిటోరియంలో శ్రీ జీటీఆర్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు, శ్రీమతి పి కృష్ణకుమారి, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు శ్రీ సాకేత్ నాయుడు వేగి హాజరై కళాకారులను అభినందించారు. అలాగే ప్రముఖ మాయాజాల కళాకారుడు బిఎస్ రెడ్డి సెలబ్రిటీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా సంగీత రంగంలో విశిష్ట సేవలు అందించిన ముగ్గురికి ప్రత్యేక పురస్కారాలు ప్రదానం చేశారు. గాన కళా శిరోమణి పురస్కారాన్ని శ్రీమతి శశిరాణి ముసునూరి, మెలోడీ మాస్ట్రో ఆఫ్రో ఆఫ్ విశాఖ పురస్కారాన్ని శ్రీ బంకపల్లి ఫణి భూషణ్ రావు, బెస్ట్ వర్సటైల్ ఫీమేల్ సింగర్ పురస్కారాన్ని కుసుమ మాధవి లత బెహతా అందుకున్నారు. అనంతరం హారిక, శ్రీమతి అంబిక, కుసుమ మాధవి లత బెహతా, శ్రీమతి జీకే రాధా, శ్రీ మజ్జి దేవరాజ్, శ్రీ బ్రహ్మాజీ, శ్రీ ఎం ప్రసాదరావు తమ అద్భుత గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలవించారు. ఈ కార్యక్రమాన్ని జి త్యాగరాజన్, ఎంజేఎంసీ సమర్థవంతంగా నిర్వహించగా సంగీతాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి ముందడుగు 9 న్యూస్. సో మీరు ఫెలిసిటేట్ చేశారు. ఇక్కడ ఎవరైతే అవార్డు అందుకోబోతున్నారో వారికి బంగారాన్ని, సాక్షాత్తు స్వర్ణం గిఫ్ట్ గా ఇవ్వటం అనేది నిజంగా అందరి మనసుల్ని మీరు మరొకసారి నిజంగా దోచుకున్నారు సార్. అది చిన్నదే, నాకు తెలుసు మీరు ఇష్టం. Very small gift, just a token of remembrance. Once again, hearty congratulations, sir. Thank you. Good coin. Thank you. So బిఎస్ రెడ్డి గారి తరపు నుంచి శశిరాణి గారు విశాఖపట్నంలో ప్రారంభించారు. ఎందుకంటే మేడం గారు కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, లైట్ మ్యూజిక్లో మూడిట్లోని కూడా సమానంగా ప్రవేశం ఉండడమే కాకుండా 1988లో దూరదర్శన్లోని, ఆ తర్వాత హైదరాబాద్ దూరదర్శన్, మద్రాసు దూరదర్శన్లో కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆల్ ఇండియా రేడియోలో కూడా ఇవ్వడం జరిగింది. ఘంటసాల, పిపి శ్రీనివాస్, జేస్దాస్, మంగళంపల్లి, బాలమురళి కృష్ణ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అందరి సమక్షంలో మేడం గారు పాడడం జరిగింది. అటువంటి హైలీ టాలెంటెడ్ పర్సన్. లలిత సంగీతంలో అయితే మనం ఆకాశవాణిలో మనం ఒకప్పుడు ఆలకించిన పాటలు అవలీలగా ఎంతో చక్కగా శశిరాణి గారు పాడుతూ ఉంటారు. మేము ఎంతో తన్మయత్వం చెందుతూ ఉంటాం. ఆమె గాత్రాన్ని, సంగీతాన్ని వెలకట్టలేనిది. ఆమెకి ఈ సందర్భంగా గాన కళా శిరోమణి అవార్డుతో ఇచ్చేసిన మీకు నా హృదయపూర్వక సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు ఓ రోజున్న స్ఫూర్తిగా అనుకుంటున్నాను. నా గురువులు ఇచ్చిన ఆశీస్సులు అని, మీ ప్రేక్షకుల అభిమానం, ఇవన్నీ కలబోసుకుని నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంతమంది నాకు అభిమానులు ఉన్నారని ఈనాడు తెలిసింది. చాలా సంతోషం ఉంది. అందరికీ ప్రత్యేకించి సినీ సంగీతంలో కొన్ని పాటలు నేర్చుకున్నాం మా నిశ్చర్ వీరభద్ర మాస్టర్ గారికి. లైట్ మ్యూజిక్ నేర్చుకున్న మా మేడం పంపన నిర్మలా గారికి, ఇందరైన చిత్రకి 40 ఏళ్ళ నుంచి మాకు వచ్చేది అందరూ కూడా సార్. మీకు ఒక విషయం చెప్పనా సార్? ఆడవాళ్ళం శ్రీ జీటీఆర్ ఈవెంట్స్ త్యాగరాజన్ గారు ఏం చెప్పారు
చెప్పాలి సార్ మీ గురించి. మై హోల్ హార్టెడ్ థ్యాంక్స్ టు యూ. ఎందుకంటే ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్ సింగర్ అండి. బేసికలీ ఐఎమ్ బ్యాంకర్. నా వర్క్ స్ట్రెస్ వల్ల నా హెల్త్ ఇష్యూస్ అన్నిటిని నేను సాల్వ్ చేసుకోవడానికి ఐ సెలెక్టెడ్ మ్యూజిక్ యాజ్ అ మీడియం. And with my musical practice today I healed myself. So for me music is my life. So నేను ఎప్పుడు అంటూ ఉండేదాన్ని సార్ తోటి, నేను చచ్చేలోగా అన్ని రకాల జానర్స్ పాటలు పాడేసి చచ్చిపోవాలని. సో అందుకు సార్ నాకు నా డిఫరెంట్ ఈవెంట్స్లో నన్ను చూసి నేను పాడిన సాంగ్స్ చూసి నాకు అవార్డు ఇచ్చినందుకు సదా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈజ్ ఓన్లీ థింగ్ దట్ ఐ కెన్ సే యూ. అండ్ బిఎస్ రెడ్డి గారు గ్రేట్ పర్సనాలిటీస్. అండ్ సార్ నేను సార్ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసినప్పుడు నేను ఎంబీఏ చేశాను. సో నా గురువు దగ్గర నుంచి నేను ఈ అవార్డు పొందుతున్నాను అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఐ డెడికేట్ దిస్ అవార్డ్ టు మై పేరెంట్స్, మై సన్. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ ఐ స్టార్టెడ్ సింగింగ్. అండ్ మై ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ వైజాగ్ ఫ్రెండ్స్, మేము ముగ్గురం కలిసి వాయిస్ ఆఫ్ వైజాగ్ బ్యాండ్ స్టార్ట్ చేసి we have done all experiments in music. So thank you so much. Thank you everyone. Thank you so much madam. And frankly speaking, Fani Bhushan sir and Shashi Rani garu వాళ్ళిద్దరూ నిజంగా స్టాల్వర్డ్స్. శివశంకరి సాంగ్ ఒక మేల్ వర్షన్ ఫీమేల్ వర్షన్ వాళ్ళిద్దరిని చూసి నేను నేర్చుకున్నాను. వాళ్ళ ముందు నించున్నానంటే నిజంగా ఇది నా అదృష్టంగానే భావిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. కూడా మొమెంటోస్ అనేది ఇస్తుంటారు. ఆ ఆచారానికి విరుద్ధంగా వేరే యొక్క స్వీట్ మెమరీని ఇంటికి పట్టుకెళ్ళమని వారినే బహుకరించాలనుకుంటున్నందుకు బిఎస్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ కానుకను సమర్పించవలసిందిగా కోరుచున్నాను. ముంబైలో వేయించాను. ఇప్పుడు నేను యువభావాన్ని కూడా ముంబైలో వేయించింది. ఈరోజు జి త్యాగరాజు గారు శ్రీ జిటిఆర్ అనే పేరు మీదుగా ఈవెంట్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. వారికి ఎంతో అనుభవం ఉంది. ఈవెంట్స్ అరేంజ్ చేయడంలో కానీ, ప్లానింగ్లో కానీ, ఎగ్జిబిషన్లో కానీ, జర్నలిజంలో కానీ, నేమ్ ఎనీవన్, హీఈస్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. అన్ని రంగాల్లో వారికి ఎంతో ప్రవేశం ఉంది. ఆ అనుభవంతో టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఒక కమర్షియల్ ఈవెంట్ శ్రీ జిటిఆర్ ఈవెంట్ని ఇవాళ శ్రీ బిఎస్ రెడ్డి గారు, మేడం కృష్ణ కుమార్ గారు, నేను ఈ ఈవెంట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. డెఫినెట్గా వీరి సంస్థ డెఫినెట్గా సక్సెస్ అవుతుందని నాకు చాలా నమ్మకం. ఎందుకంటే ఈజ్ ఏ మెటిక్యులస్ ప్లానర్, చెప్పిన మాట నిలబెట్టుకుని ముందుకెళ్ళే మనిషి, టైం అండ్ పంక్చువాలిటీ తోటి ముందుకెళ్తాడు ఆయన. ఇట్ విల్ బి గ్రేట్ ఈవెంట్ ఇనాగ్రేటెడ్ టుడే. సో ఈ విషయంలో వారికి అభినందనలు తెలుపుతున్నాను. మే గాడ్ బ్లెస్ హిమ్ టు మేక్ ఇట్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. ఈ రోజున అద్భుతమైన కార్యక్రమం అండి. శ్రీ జిటిఆర్ ఈవెంట్స్ ఇనాగరేషన్ లాంచ్ చేశాము. మన గౌరవనీయులైన ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఎక్స్ ఛాన్సలర్ ఆఫ్ సెంచురీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు గారు మరియు మాస్టర్ ల్యూజనిస్ట్ బిఎస్ రెడ్డి గారు, వారి చేతుల మీదుగా వాళ్ళతో పాటు నేను ఈ స్టేజ్ ని పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే త్యాగరాజన్ గారు తన స్వయం కృషితోటి ఆక్వా రంగంలోనే కాకుండా ఈ ఈవెంట్స్ లోకి వచ్చి కళారంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ తన వ్యాపారాన్ని పెంచుకుంటూ కళలను అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసిన విధానం గాని, వాళ్ళతో నేను షేర్ చేసుకున్న అనుభవాలు కానీ నాకు చాలా ఆనందం అనిపించింది. ఇవాళ రోజున అద్భుతమైన కార్యక్రమం అండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు జి త్యాగరాజన్.
ఈరోజు కళాభారతి ఆడిటోరియంలో శ్రీ జీటీఆర్ ఈవెంట్స్ అనే నా నూతన ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యాపార సంస్థని ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు గారు, సెంచూరియన్ యూనివర్సిటీ మాజీ ఛాన్సలర్, ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇల్యూషనిస్ట్, మాస్టర్ ఇల్యూషనిస్ట్ బిఎస్ రెడ్డి గారు, అలాగే ఏవెన్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీమతి పి కృష్ణకుమారి గారి చేతుల మీదుగా ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నా ఈ యొక్క జీటీఆర్ ఈవెంట్స్ వ్యాపార సంస్థ ద్వారా ప్రజలకి ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలో వివిధ సేవలు అందించదలుచుకున్నాను. బర్త్డే పార్టీస్ నుంచి, కిటీ పార్టీస్ నుంచి, కార్పొరేట్ ఈవెంట్స్, డివోషనల్ ఈవెంట్స్, తర్వాత వెడ్డింగ్ ఈవెంట్స్, live orchestras, magic shows, whatnot. You ask us in so far event is concerned, we provided the best possible way around the state of Andhra Pradesh and Telangana. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నేను ఏదో సేవ చేయాలని ఈ రంగం ఎంచుకోవడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం కోరుతున్నాను. ధన్యవాదాలు.